తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో చెరగని ముద్ర వేసిన దిగ్గజ గాయని ఆశా భోంస్లే ప్రసిద్ధ సంగీత కుటుంబంలో జన్మించారు. ఆమె ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, నటుడు పండిట్ దీనానాథ్ మంగేష్కర్ కుమార్తె మరియు లెజెండరీ గాయని లతా మంగేష్కర్ సోదరి. చాలా చిన్న వయసులోనే వివాహం చేసుకుని అత్తింట్లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఆ కష్టాల నుండి బయటపడి తన గాత్రమే తన బలంగా మార్చుకుని బాలీవుడ్లో ప్లేబ్యాక్ సింగర్గా నిలదొక్కున్నారు. 1940లో చివరిలో ప్రారంభమైన ఆమె ప్రస్థానం దాదాపు 8 దశాబ్దాల పాటు కొనసాగింది. వేల సంఖ్యలో పాటలు పాడారు. శాస్త్రీయ సంగీతం, భజనలు, గజల్స్ నుండి పాప్, డిస్కో, క్యాబరీ పాటల వరకు అన్ని రకాల పాటలను పాడగల సామర్థ్యం ఆమె ప్రత్యేకత. అందుకే ఆమెను క్వీన్ ఆఫ్ వర్సిటాలిటీ అని పిలుస్తారు. దమ్మారదం, పియా తూ అబ్ తో ఆజా, చురా లియా హై తుమ్నే, ఏ మేరా దిల్ వంటి ఎన్నో సంచలన పాటలు ఆమె ఖాతాలో ఉన్నాయి. 2011లో గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అత్యధిక పాటలు రికార్డ్ చేసిన కళాకారిణిగా ఆమెను గుర్తించింది. గణపత్రావు భోంస్లేతో మొదటి వివాహం తర్వాత విడాకులు తీసుకున్నారు. అనంతరం ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.డి. బర్మన్ను వివాహం చేసుకున్నారు. రాహుల్ దేవ్ బర్మన్ను ఆశా మొదట కలిసినప్పుడు ఆయన 10వ తరగతి చదువుతున్నారు. వీరి కలయిక తీశ్రీ మంజిల్తో మొదటిసారిగా వెలుగులోకి వచ్చింది. వారు క్యాబరే, రాక్, డిస్కో, గజల్స్ మరియు శాస్త్రీయ సంగీతం వంటి అన్ని రకాల పాటలను రికార్డ్ చేశారు. 1970లో వీరి కలయికలో వచ్చిన పియా తూ అబ్ తో ఆజా, దమ్మారో దమ్, చురా లియా హై తుమ్నే వంటి పాటలు హిందీ సినిమా సంగీతాన్ని ఒక ఊపు ఊపాయి. కిషోర్ కుమార్తో కలిసి పాడిన జానే జాన్ తూంటా, ఫిర్ రహా వంటి యుగల గీతాలు కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. 1980లో ఇజాజత్ వంటి సినిమాల్లో వీరు అత్యంత సున్నితమైన మరియు భావోద్వేగపూరితమైన పాటలను అందించారు. ఆశా భోంస్లే ఆర్.డి. బర్మన్ను బాబ్ అని పిలిచేవారు. వారు 1980లో వివాహం చేసుకున్నారు. వారి భాగస్వామ్యం ఆయన మరణం వరకు కొనసాగింది. 70ల మధ్య నుండి 90ల మధ్య వరకు బప్పీ లహరితో ఆశా సుదీర్ఘ అనుబంధం ఉంది. నమక్ హలాల్, షరాబీ, హిమ్మత్ వాలా, తోహ్వా వంటి చిత్రాలకు ఆమె పాటలు పాడారు. కిషోర్ కుమార్ మరియు ఆశా భోంస్లే కలిసి పాడిన చివరి పాట గురు గురు ఆజావో గురు కూడా బప్పీ లహరి సంగీతంలోనే వచ్చింది. ప్రముఖ స్వరకర్త ఇళయరాజా 1980ల ప్రారంభంలో ఆశాతో పనిచేయడం మొదలుపెట్టారు. వీరి మొదటి కలయిక మూన్రం పిరై. 2000లో కమల్ హాసన్ చిత్రం హేరామ్ కోసం నీ పార్వ పార్తై అనే పాటను హరిహరన్తో కలిసి ఆమె పాడారు. ఏఆర్ రెహమాన్ ఆశాతో కలిసి రంగీలా చిత్రానికి పనిచేశారు. ఆ తర్వాత వారు లగాన్లోని రాధా కేసే నాజలే, తాల్లోని కహిన్ ఆగ్ లగే వంటి అనేక హిట్ పాటలను రికార్డ్ చేశారు. ఆశా భోంస్లే మదన్ మోహన్, సలీల్ చౌదరి, సి రామచంద్ర, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, నౌషద్ అలీ, శంకర్ జయకిషన్, అను మాలిక్ వంటి దాదాపు అందరూ ప్రముఖ సంగీత దర్శకులతో పనిచేశారు. షికార్ చిత్రంలోని పర్దే మే రహానేదో పాటకు గాను ఆమె తన 2వ ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు. ఏప్రిల్ 12, 2026న 92 ఏళ్ల వయసులో ముంబైలో కన్నుమూశారు. ఆశా భోంస్లే తన గాత్రంతో భారతీయ సినిమా సంగీతానికి కొత్త అర్థాన్ని, ఉత్సాహాన్ని అందించారు. ఆమె లేని లోటు సంగీత ప్రపంచానికి తీరనిది.